కొంతమంది రాజకీయ నాయకులు విపరీతంగా బూతులు మాట్లాడుతున్నారు. ఒక్కోసారి ఆ వీడియోలు లేదా వాళ్ళ మాటలు వినాలంటే జుగుప్సాకరంగా ఉంది, అసహ్యం వేస్తుంది. ఇలాంటి భ్రష్టు పట్టిన వాళ్ళు రాజకీయాలకి ఎందుకు వచ్చారా, లేదా వీళ్ళ మధ్య మనం కూడా రాజకీయాలు చేయాలా అనిపిస్తుందండి. సంస్కారహీనంగా, నీచంగా, నికృష్టంగా, అసహ్యంగా, అసభ్యంగా, విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటాయండి. యువత పాడైపోతారు, సమాజం చీదరించుకుంటారు, అసహ్యించుకుంటారు. ఇప్పటికైనా అలాంటి నాయకుల్ని లేదా కార్యకర్తల్ని ఆయా పార్టీలు నియంత్రించాలి, లేదా ప్రజలు కట్టడి చేయాలండి. తిరిగి ఈ రాజకీయాలు విలువల దిశగా నడవడానికి మనం అందరూ కృషి చేయాలండి. అలాగే మాటల్లో మర్యాద పాటించాలి. రాజకీయాలు కానీ లేదా విమర్శలు ఏదైనా ఆలోచనలో పరిపక్వత కనిపించాలి, అప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతుంది. ప్రతి చర్యలోనూ ఒక బాధ్యత కనిపించినప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా పరిఢవిల్లుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి కుసంస్కారం ఉన్న అసభ్య, అశ్లీల, అహంకార, దురహంకార వ్యక్తులు మాటల్ని మనం కట్టడి చేయాలన్నది నా ఉద్దేశం. మీరందరూ ఆ దిశలో ప్రయత్నం చేయండి. వాళ్ళంతా వ్యూవర్షిప్ కోసం విపరీతంగా మాట్లాడుతున్నారు, వాటిని మనం నియంత్రిస్తాం, కట్టడి చేద్దాం.